భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అగ్నిజ్వాలలా వెలిగిన మహావీరుడు. ఆయన పేరు వినగానే దేశభక్తి, త్యాగం, విప్లవం అనే మాటలు గుర్తుకొస్తాయి. భగత్ సింగ్ గారు 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ రాష్ట్రంలోని బంగా గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది. ఆయన తండ్రి సర్దార్ కిషన్ సింగ్, తల్లి విద్యావతి. వారి కుటుంబం మొత్తం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుల కుటుంబమే. చిన్న వయసులోనే భగత్ సింగ్‌కు దేశంపై అపారమైన ప్రేమ పెరిగింది. భగత్ సింగ్ బాల్యంలోనే 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ ఆయన మనస్సుపై తీవ్ర ప్రభావం చూపింది. బ్రిటిష్ పాలకుల క్రూరత్వాన్ని చూసి దేశం కోసం పోరాడాలని నిశ్చయించుకున్నారు. అప్పటి నుంచే ఆయన మనసు విప్లవ మార్గం వైపు మళ్ళింది. భగత్ సింగ్ లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చదువుకున్నారు. అక్కడే విప్లవ భావజాలం, సోషలిజం, సమానత్వం గురించి లోతుగా అధ్యయనం చేశారు. ఆయన కేవలం యోధుడే కాదు, గొప్ప చింతనకారుడు, రచయిత కూడా. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినవాడు భగత్ సింగ్. భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థలో చేరారు. దేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తం చేయడమే లక్ష్యంగా ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. 1929లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్యాయ చట్టాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ మరియు బటుకేశ్వర దత్ కలిసి కేంద్ర శాసనసభలో బాంబులు విసిరారు. అవి ఎవరికీ హాని కలగకుండా కేవలం ప్రజలను మేల్కొల్పేందుకు మాత్రమే. బాంబులు విసిరిన తరువాత వారు పారిపోలేదు. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే నినాదాలు చేస్తూ స్వయంగా అరెస్టయ్యారు. జైలులో కూడా భగత్ సింగ్ ధైర్యంగా నిలబడ్డారు. రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు ఇవ్వాలంటూ ఆయన దీర్ఘకాల ఉపవాస దీక్ష చేశారు. జైల్లో ఉండగానే ఆయన ఎన్నో వ్యాసాలు, లేఖలు రాశారు. ఆయన ఆలోచనలు యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించాయి. భగత్ సింగ్‌పై బ్రిటిష్ ప్రభుత్వం కఠిన తీర్పు ఇచ్చింది. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్‌గురు సుఖ్దేవులను ఉరితీశారు. అప్పటికి భగత్ సింగ్ వయసు కేవలం 23 సంవత్సరాలే. కానీ ఆయన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. భగత్ సింగ్ ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన, ఒక విప్లవం. ఆయన యువతకు ఇచ్చిన సందేశం భయంతో కాదు, ధైర్యంతో దేశం మారుతుంది. జై హింద్.